దేవుని మాట వినిన వారిలో వారసుడిగా నిలబడ్డాడు. నేనున్నానయ్యా, ఈ పాపిష్టి జనముతో పాటు నేను సాంగత్యము చేయకుండా వారికి హెచ్చరికగా మరణపు వాసన కాకుండా జీవించే జీవపు వాసనగా నేనుంటానయ్యా అని చెప్పి దేవుడి పక్షాన నిలబడ్డాడు. దేవుని స్తోత్రము. అలా భూమి మీద ఉన్న సమస్త మానవ జాతికి అతను నిలబడ్డాడు, నీతికే వారసుడయ్యాడు. దేవుని స్తోత్రము. అలాంటి ఒక జీవితం నీకు ఇవ్వాలని, అలాంటి ఆశీర్వాదాలు నీకు ఇవ్వాలని, అంతేకాని పాటలు పాడి వాక్యం చదివి వాక్యం బోధించి నువ్వు భ్రష్టుడు కావాలని కాదు. నన్ను దేవుడు పిలిచినప్పుడు నాకు వాక్యం తెలియదు, పాటలు తెలియదు, మీరు నమ్మండి. దేవునిలో గ్రంథములో పాపమేంటో పుణ్యమేంటో కూడా తెలియదు నాకు. అలాంటి ఘోరమైన స్థితిలో నన్ను పిలిచాడు దేవుడు. అలాంటి ఘోరమైన పరిస్థితులు నేను ఉన్నప్పుడు లోకానుసారంగా జీవిస్తున్నా. పాపమేంటో పుణ్యమేంటో తెలియదు, అందరూ చేస్తున్నారు, నేను చేస్తున్నా. ఆ స్థితిలో నేను పిలువబడ్డా. ఆ తర్వాత నన్ను నా పాపమును కడిగి, నా దోషాలు కడిగి, ఆయన నన్ను పరిశుద్ధపరిచి పాటలు పాడమని పాటలు చెప్పాడు. ఆది కాండము నుంచి ప్రకటన వరకు చెప్పమని చెప్పారు. ఆ మాట చెప్పినప్పుడు నాకు గడగడ కాళ్ళు చేతులు వణికిపోయినాయి. ఎందుకంటే నాకు అంత జ్ఞానము లేదు. ఏమి మాట్లాడాలి, ఏమి చెప్పాలి, నీ గురించి నేను మాట్లాడడానికి తగిన వాడనా అని నాలో అనేక ప్రశ్నలు నాలో చెలరేగుతున్నప్పుడు దేవుడే వాటన్నిటికీ సమాధానం ఇచ్చి, ఈ బలిపీఠం మీద పాపులనే నేను పిలవవచ్చా కానీ నీతిమంతులను పిలవరాలా. పాపులను పిలిచి పరిశుద్ధులుగా చేయడానికి నేను వచ్చున్నాను. నీతిమంతుడనేవాడు నేను వాడిని పిలవలేదు అని దేవుడు నాతో మాట్లాడాడు. దేవుని స్తోత్రము. హల్లెలూయా. కనుక ఈరోజు మీ మధ్యలో నేను మాట్లాడుతున్నాను అంటే ఈ లోకరీతిగా చదువు జ్ఞానం కలిగిన వాడిని కాదు. ఈ లోకములో జ్ఞానాన్ని నేను డబ్బులు ఇచ్చి కొనుక్కుని చదువుకోలేదు, కానీ ఇది దేవుడు నాకు నేర్పిన జ్ఞానం. దేవుని స్తోత్రము. హల్లెలూయా. నశించే సంఖ్య రక్షించబడే సంఖ్య అని దేవుడు నిన్ను నన్ను కూడా పిలుస్తున్నాడు. వాక్యాన్ని నేర్పాడు, పాటలు నేర్పాడు, నడిపింపు నేర్పాడు. ఇలా చెయ్యాలి అని సేవ చేసే విధానాన్ని తెలియపరిచాడు. ఈరోజు మీ ముందు నేను నీ వాక్యాన్ని బోధించే శక్తిని కూడా నాకు అనుగ్రహించాడు. అంటే నేను ఈ లోక జ్ఞానము నేర్చుకుని మీ వద్దకు రాలేదు. దేవుని స్తోత్రము. హల్లెలూయా. దేవుని జ్ఞానముతో మాట్లాడుతున్నా. సిగ్గుమాలిన జనులారా తెలుసుకునండి సత్యాన్ని. సిగ్గుమాలిన జనులారా ఈ సత్యాన్ని మీరు గ్రహించండి. దేవుని స్తోత్రము. హల్లెలూయా. కనుక నోవాహు హెచ్చరించబడి దేవుని మాటను బట్టి పిలువబడి పిలుపుకు లోబడి తాను నీతికి వారసుడుగా తన కుటుంబాన్ని రక్షించుకొని, అలాగునే దేవుని ప్రణాళికలలో దేవుని చిత్తమును కూడా నెరవేర్చిన వాడిగా నీతిమంతుడుగా ఈ లోకములో అతను ఏం చేశాడు చెప్పండి? నిలబడ్డాడు. దేవుని స్తోత్రము. హల్లెలూయా. నీకు చదువు కాదు కావలసింది, ఈ లోక జ్ఞానము కాదు నిన్ను కావలసింది. నీ హృదయంలో దేవునికి కావలసింది నీ హృదయ సమర్పణ. ఎప్పుడైతే ఉందో దేవుని చిత్తములో నీవు బహుగా వాడబడతావు. దేవుని స్తోత్రము. హల్లెలూయా. కనుకనే చూడండి, అక్కడ దేవుడు ఏమన్నారు చెప్పండి. అదే వచనం హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 30వ వచనం.
విశ్వాసమును బట్టి 7 దినముల వరకు అమ్మా 7 దినముల వరకు 7 దినముల వరకు ప్రదక్షిణము చేయబడిన తరువాత ఎరికో గోడలు కూలెను విశ్వాసమును బట్టి రాహాబు అనే వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకొనినందున అవిధేయులతో పాటు నశింపకపోయెను. అవిధేయులతో పాటు ఒక రాహాబు వేశ్య, భయంకరమైన వేశ్య దేవుని చేత హెచ్చరించబడింది. అందరికీ దేవుడు తెలుసు, కానీ ఈమెకి దేవుడు ఎలా తెలిసింది చెప్పండి? ఆయన చేసిన ఆశ్చర్య కార్యములు వారి దేశంలో మాట్లాడుకుంటుండే, మీ దేవుడు చేసిన కార్యములు మీ ఎదుట మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాయ్యా. ఆయన దాసులా, ఆయన దాసులా, మీరు నా ఇంటికి వచ్చారా? మీ యొక్క వర్తమానం ఏమిటి అని చెప్పి మాట్లాడినప్పుడు ఆ మాటలు విని ఆ వేశ్య జీవితాన్ని సువాసనగా మరలా మార్చివేసుకుంది. దేవుని స్తోత్రము. హల్లెలూయా. మరణపు వాసనలో ఉన్న వేశ్య ఇప్పుడు ఏమైంది చెప్పండి? దేవునికి సువాసనగా మారింది. దేవుని స్తోత్రము. హల్లెలూయా. కనుక అవిధేయులతో పాటు నశింపక విధేయులత కలిగిన వారితో కలిసి జీవిస్తుంది. దేవుని స్తోత్రము. ఏ వినయత నేర్చుకుంటున్నావు? నేనంటే చదువుకోలేదు, మీరంటే చదువుకున్న జ్ఞానులు. మీరు ఏ విధమైన వినయత నేర్చుకుంటున్నారు? మరణపు వాసనలోన, జీవపు వాసనలోన ఏ రీతిగా మీ ఆలోచనలు ఉన్నాయి అని దేవుడు అక్కడ హెచ్చరిక చేస్తున్నాడు. కనుకని చూడండి, మోషే పెద్దవాడైనప్పుడు 26వ వచనం అక్కడ మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుటయే మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు అతను ఒప్పుకొనలేదు. మోషే పెద్దవాడై విద్యలో ప్రవీణుడై ఐగుప్తు సింహాసనానికి ఆసీనుడైన స్థితిలో దేవుడు అతనికి నీవు ఏ స్థితిలో ఉంటావు? ఐగుప్తు రాజుగా మరణించే స్థానములో ఉంటావా? దేవుని ప్రజలతో జీవాన్ని నీవు కలిగి ఉంటావా? దేవుని ప్రజలు ఎలా ఉన్నారు? ఏ స్థితిలో ఉన్నారు చెప్పండి? అక్కడ భయంకరమైన శోధన స్థితిలో ఉన్నారు. వారేమన్నా ఉన్నత స్థానములో లేరు. అక్కడ మోషేని పరీక్షించినప్పుడు, మోషేతో మాట్లాడుతున్నప్పుడు, మోషేతో దేవుని స్వరాన్ని వినిపించినప్పుడు మోషే అక్కడ ఏ స్థానంలో ఉన్నాడు చెప్పండి? ఐగుప్తు యొక్క ఉన్నత స్థానంలో ఉన్నాడు. ఇప్పుడు నీ నిర్ణయం ఏమిటి? దేవుని ప్రజలతో ఉంటే మట్టే, శ్రమలే. ఐగుప్తు ప్రజలతో ఉంటే మరణము. కానీ ఇప్పుడు నీకు సంతోషం. అది పాపమే. పాపముతో ఉంటావా, జీవముతో ఉంటావా అని అడిగినప్పుడు నిర్ణయం తీసుకున్నాడు. ఏమని తీసుకున్నాడు చెప్పండి? దేవుని ప్రజలతో ఉండుటయే, దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుటయే మేలని యోచించి ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు అతను ఒప్పుకొనలేదు. దేవుని స్తోత్రము.
హల్లెలూయా. దేవుని ప్రజలతోనే ఉంటాను. నన్ను పెంచిన నా తల్లి ఒకవేళ కన్నది ఎవరో నాకు తెలియదు, కానీ ఏ రోజు నా జన్మ గురించి, నా స్థితి గురించి దేవుడు స్వరము నాతో మాట్లాడింది. కనుక నేను దేవుని ప్రజలకే బానిసగా ఉంటా, దేవుని ప్రజలతోనే జీవిస్తా. కానీ ఈ యొక్క అధికారాలు, ఈ పాపపు జీవితంలో సంతోషము కొరకు నేను పరిగెట్టను. ఈరోజు జీవపునే కోరుకుంటున్నానని చెప్పి అక్కడ ఐగుప్తు నుంచి ఏం చేశాడు చెప్పండి? దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడానికి మోషే వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రము. హల్లెలూయా. కనుకనే మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు. మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు, సాత్వికుడు, నాకు ఎంతో ఇష్టమైన వాడు, నా హృదయ ఆలోచన నెరవేర్చేవాడు. దేవుని స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుని చిత్తాన్ని ఎరిగి ఉంటే ఈరోజు నీ సావాసం ఏంటి, నీ ఆలోచన ఏంటి? చూడండి, ఒక సావాసం గురించి ఒక మాట చెప్తాను. 2వ దినవృత్తాంతములు 18వ అధ్యాయము 2వ వచనం. దీర్ఘదర్శి హనానీ కుమారుడగు యెహూ అతనిని ఎదుర్కొనబోయి రాజైన యెహోషాపాతును ఇలాగు ప్రకటన చేసెను, నీవు భక్తిహీనులకు సహాయము చేసి యెహోవా శత్రువులకు స్నేహితుడవైతివి కదా. అందువలన యెహోవా సన్నిధిలో నుండి దేవుని కోపము నీ మీదకి వచ్చింది. యెహోషాపాతు గొప్ప రాజండి. అతని దేవుడు అతని ఏర్పాటు చేసుకుని అతనిని నడిపిస్తున్న రాజు యెహోషాపాతు. అలాంటి రాజు దేవుడు అతన్ని అంతగా నడిపిస్తుంటే ఎవరితో సాంగత్యం చేశాడు చెప్పండి? ఇప్పుడు భక్తిహీనులతో సాంగత్యం. భక్తిహీనులతో సాంగత్యం చేసి ఈరోజు దేవుని యొక్క ఉగ్రతకు నీవు పాత్రుడు అయ్యావు. అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు చెప్పండి? నీవు భక్తిహీనులకు సహాయము చేసి యెహోవా శత్రువులకు నీవు స్నేహితుడవైతివి కదా. దేవుడు ఏ మనుషులైతే భేషించి దేవుని సముఖములో వారిని పక్కన పెట్టాడో, ఏ మనుషులైతే దేవుడు సముఖము నుండి వారిని పక్కన ఉంచాడో వారికి నీవు స్నేహితుడు అయ్యావు. ఏమయ్యావు చెప్పండి? ఇంకా సహాయకుడు అయ్యావు. కనుక దేవుని కోపము నీ మీదకి రగులుకున్నది. దేవుని స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుని కోపం ఎలా వచ్చింది చెప్పండి? భక్తిహీనులకు, దేవుని శత్రువులుగా ఉన్న వారికి నీవు స్నేహితుడు అయ్యావు. దేవుని మాట వినకుండా తోసి వేసే వారికి నీవు స్నేహితుడిగా మారుతున్నావు. దేవుడు అక్కడ ఏమన్నాడు చెప్పండి? అటు వారి విషయంలో దేవుడు అంటున్నాడు, ఇదిగో నా ఉగ్రత వారి మీదకి వచ్చినట్టుగా నీ మీదకి నేను పంపిస్తున్నా. ఆహాబు మరణించాడు, దేవుణ్ణి తలుసుకున్నాడు యుద్ధ భూమిలో. మా యెహోషాపాతు తప్పించబడి ఉన్నాడు. దేవుని స్తోత్రము. లేకపోతే భక్తిహీనులోనే చనిపోయేవాడు. అయా నా సావాసం మంచిది కాదు, నీవు చెప్పినా వినలేదు, నా ఆలోచనలు మంచివి కావు, నీవు చెప్పినా వినలేదు అని చెప్పి ఆ మరణాపాయ స్థితిలో మొరపెట్టాడు. తక్షణమే దేవుడు అతని ప్రార్థన విని అతని మరణ స్థితి నుంచి కాపాడాడు. దేవుని స్తోత్రము. హల్లెలూయా. కనుక భక్తిహీనులకు, దేవుడి శత్రువులకు స్నేహితులుగా మారితే మన మీదకి దేవుని ఉగ్రత వస్తుంది. దేవుని స్తోత్రము. హల్లెలూయా. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయం 35వ వచనం చూడండి. ఇది అయిన తరువాత యూదా రాజైన యెహోషాపాతు మిక్కిలి దుర్మార్గముగా ప్రవర్తించిన ఇశ్రాయేలు
రాజైన ఇశ్రాయేలు రాజైన అహజ్యాతో స్నేహము చేసెను. అహజ్యాతో సహవాసము చేసెను. తర్షీషునకు పోదగిన ఓడలను తర్షీషునకు పోదగిన ఓడలను చేయింపవలెనని యెహోషాపాతు అతనితో స్నేహము చేయగా వారు ఎసెన్గబేరులో ఆ ఓడలను చేయించిరి. అప్పుడు మారేషా వాడును దోదాహు కుమారుడును ఎలియాజరు నీవు అహజ్యాతో స్నేహము చేసుకొంటివి కనుక యెహోవా నీ పనులను భంగము చేయునని, ఇప్పుడు నీవు చేసే ప్రతి పనిని ఆయన భంగము చేయునని యెహోషాపాతు మీద ప్రవచనం ఒకటి చెప్పెను. వచ్చి మాట్లాడుతున్నాడు. ఇదిగో నీవు అహజ్యాతో దేవునికి కోపము, ఎందుకంటే అహజ్యా భక్తిహీనుడిగా ఉన్నాడు. మరలా నీవు అహజ్యాతో సావాసము చేస్తున్నావు. అహజ్యాతో కలిసి నీవు వ్యాపారము కూడా బిగును చేశావు. అహజ్యాతో కలిసి సావాసము చేయటమే కాకుండా అతనితో కలిసి నీవు వ్యాపారము కూడా మొదలుపెట్టావు. దేవుడు అంటున్నాడు, ఇదిగో నీ పనులన్నిటిని కూడా దేవుడు భంగము చేస్తున్నాడు, పాడు చేస్తున్నాడు. ఇక నీకు దీవెన ఉండదు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక నీవు దేవుని చిత్తమును ఎరిగి ఉంటావనుకున్నావు. ఇది జరిగిన తరువాత మరలా నీవు తిరిగి ఏం చేస్తున్నావు చెప్పండి? దేవుడు ఎవరినైతే విసర్జించి పక్కన పెట్టాడో అహజ్యాను మరలా అహజ్య సావాసాన్ని కోరుకున్నాడు. దేవుని స్తోత్రము. హల్లెలూయా. అహజ్యాతో సావాసం చేయటమే కాకుండా మరలా కలిసి వ్యాపారం చేయాలనుకున్నాడు. వ్యాపారము ఓడలు చేసి గొప్ప వ్యాపారం చేయాలని ఓడలు తయారు చేశాడు. అది ఏమైంది చెప్పండి? తర్కీషుకు వెళ్లకుండానే ఓడలు మధ్యలో బద్దలైపోయినాయి. దేవుని స్తోత్రము. అలా తర్కీషుకు వెళ్లకుండానే నీవు పంపిన లోడు మధ్యలోనే సముద్రములోనే నీవు ఆశించినదంతా సముద్రం పాలు చేశాడు. దేవుని స్తోత్రము. అలా కనుక దేవుడు మనలను ఎలా ఉండమన్నారు చెప్పండి? మరణపు సువాసనగా ఉంటారా, జీవపు సువాసనగా ఉంటారా? ఆయన ఉగ్రత దినమున సాత్వికులై న్యాయ విధులను అనుసరించువారులారా, దేవుడిని వెతకండి. ఆయన ఉగ్రత దినమున మీరు తప్పకుండా దాసపడతారు. దేవుని స్తోత్రము. అలా శ్రమ దినాన మీరు దాసపడతారు. శ్రమ దినాన మీ కిరీటమును పోగొట్టుకొనకుండా ఆయన మీకు ఇచ్చిన జీవ కిరీటాన్ని ఓపికతో ఆ జీవమును మీరు కాపాడుకొనండి. దేవుని స్తోత్రము. అలా జీవాన్ని కోరుకోండి, కానీ మరణాన్ని కోరుకోకండి. కనుక దేవుడు మనలను జీవపు వాసనగా ఉండాలని, మరణపు వాసనలో ఉన్న వారిని జీవపు వాసనగా చేసి సువార్త ఆయన మన మధ్యలో ప్రకటిస్తున్నాడు. కనుక దేవుడు మనతో మాట్లాడుతున్న ఈ మాటలు వినిన నోవాహు కుటుంబాన్ని కాపాడుకున్నాడు. రాహాబు వేశ్య తన కుటుంబాన్ని కాపాడుకుంది. మోషే తన జీవితాన్ని మరణ ఛాయలో ఉన్న మోషే మాట్లాడగానే తిరిగి దేవుని ప్రజలతో జీవమునే కోరుకున్నాడు. దేవుని స్తోత్రము. అలాగనే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుటయే, నీతిమంతులతో కలిసి జీవించుటయే నీకు జీవమయ్యి ఉన్నది. దేవుని స్తోత్రము. హల్లెలూయా. దేవుని వాక్యము దీవించునుగాక. హల్లెలూయా. దేవునికి వందనాలు, అమ్మగారికి వందనాలు, అయ్యగారికి వందనాలు, మీ ఇక్కడ వాళ్ళందరికీ నా వందనాలు. మరి ఈ సన్నిధికి ఫస్ట్ మా బాబాయ్ వచ్చాడు. బాబాయ్ వచ్చిన తర్వాత అప్పుడప్పుడు నేను వస్తూ ఉండేవాడిని. మా అమ్మ అయితే మరి అన్నం గారి చర్చికి వెళ్తూ ఉండేది నన్నులో. మరి నేనైతే చిన్నప్పుడు నాకైతే ఏం తెలిసేది కాదు. మా అమ్మకి కడుపులో గడ్డ ఉండేది. అయితే ఆ గడ్డ ఉండడం వల్ల మా నాన్న పెద్దగా హాస్పిటల్ తీసుకెళ్తూ ఉండేవాడు. మరి ఎప్పుడు చూసినా హాస్పిటల్కి వెళ్తూనే ఉండేవాళ్ళు. మరి ఒకసారి పాస్ అనేది ఇక్కడ అమ్మగారు కూర్చొని, అయ్యా మరి అమ్మ అటు వెళ్తుంది, ఇక్కడ తీసుకురాయా, అనే కార్యాలు జరుగుతున్నాయి కదా, తీసుకురావచ్చు ఇక్కడికి అన్నారు. ఎప్పుడో రోజు ఫంక్షన్కి వస్తే ఆ ఫంక్షన్కి వచ్చింది. ఇక్కడ
ఇక్కడ నుంచి మరి అప్పటి నుంచి మరి ఈ సన్నిధికి వచ్చింది సాక్ష్యం ఒకసారి అయితే నేను చెప్పలేదు, బాబాయ్ చెప్పాడు. అప్పుడు మరి సాక్ష్యం చెప్పిన కాడి నుంచి అయితే అప్పుడు తగ్గిపోయింది. ఇంతవరకు ఏ ఆరోగ్యం లేదు అంకు, ఎటువంటి హాస్పిటల్కి వెళ్ళడం అనేది ఏమీ లేదు, ఇక్కడే సన్నిధిలో ఉంటా ఉండిద్ది. అదే రకంగా మరి నాకు పోయిన సెప్టెంబర్లో డబుల్ టైఫాయిడ్ ఫీవర్ వచ్చింది. వస్తే మరి హాస్పిటల్కి వెళ్తే సెలైన్ ఎక్కించుకోవాలి అని భయపెట్టి ఇచ్చాడు. హాస్పిటల్లో బ్లడ్ పరీక్ష అవన్నీ చేయించుకున్నాను, ప్లేట్లెస్లు అన్నీ బాగానే ఉన్నాయి. ఉంటే మరి ఇక్కడైతే మరి అమ్మగారితో ప్రార్థన చేయించుకున్నా, అయ్యగారితో అమ్మగారితో ప్రార్థన చేయించుకున్నా. నేనైతే ఏ టాబ్లెట్లు వాడలేదు, ఫుడ్ మానేశాను. కొద్దిగా అమ్మగారు చెప్పి ప్రార్థన చేయించుకుంటున్నా. ఫీవర్ కూడా అసలు లేదు. మరి 3 రోజుల్లో తగ్గిపోయింది. అదే డాక్టర్ అయితే మరి ట్రీట్మెంట్ తీసుకోవాలి, రోజు పొద్దున సాయంత్రం రావాలి, నువ్వు ఇక్కడ సెలైన్ ఎక్కించుకోవాలి, 15 రోజుల దాకా చేయించుకుంటూ ఉండాలి అన్నారు. మనకు తెలిసిన వాళ్ళని అడిగితే చాలా భయంకరంగా చెప్పారు. నాకైతే ప్రభా మరి ఏంటి ప్రభా నా దగ్గర అసలు ఏంటి మరి ఇలాంటి ఆరోగ్యం లేదు, మరి సన్నిధిలో మరి నేను డ్యూటీకి వెళ్ళి కారు కూడా అయిపోయింది, మరి మీ సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటా అన్నాను. అదేవిధంగా మరి అమ్మగారు వాళ్ళతో తిరుగుతూ ఉన్నాను నేను. అదే రోజు మరి సెప్టెంబర్లో మనకి మధురై నగర్లో మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్కి చిన్న చిన్న పనులకి వెళ్తా, అమ్మగారు వాళ్ళతో తిరుగుతాను. అసలు ఒంట్లో జ్వరం వచ్చినట్టయితే నాకు లేదు. మరి అమ్మగారయ్య గారు ప్రార్థన చేశారు. ఎప్పుడైతే అమ్మగారయ్య గారు ప్రార్థన చేశారో అసలు జ్వరం అనేది లేదు. నాకు ఎంత శక్తి వచ్చిందో నాకే అర్థం కావట్లేదు. నేనైనా ఈ పనులు చేశాను అనిపించింది. అదేవిధంగా మరి కారు విషయంలో కూడా ఎప్పుడు సన్నిధిలో పనులు ఉన్నా కారు ఎక్కడ చర్చి దగ్గర ఇంటి దగ్గర పెట్టేసి వెళ్ళిపోతూ ఉండేవాడిని. మరి ఈసారి మొన్న బాగా లేట్ అయింది, డ్రైవర్ దొరకలేని డ్రైవర్కి ఇచ్చాను కారు. మరి డ్రైవర్కి ఇచ్చిన తర్వాత డ్రైవర్ దగ్గర ఉండిపోయింది. ఓనర్ని అడుగుతుంటే నీకు ఇవ్వను కారు అని చెప్పాడు. మరి ఎప్పుడు నేను ఇక్కడే పెట్టుకుని తిరుగుతాను, కిస్తీలు అప్పు చేసి నాకు కడతా కానీ ఎవరికి ఇవ్వలేదు. మరి కొన్నాళ్ళు మరి 2-3 నెలల క్రితం కొద్దిగా అమ్మగారు అయ్యారు మాట వెనక నేను వాళ్ళకి దూరంగా ఉన్నాను. వాళ్ళు ఏం చెప్పినా సరే నేనైతే చేయట్లేదు. ఎప్పుడైనా సరే వాళ్ళు ఫోన్ చేస్తే వస్తానని చెప్తున్నా కానీ వాళ్ళకైతే రావట్లేదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళట్లేదు. అదేవిధంగా మరి నా కారు అయితే వెళ్ళిపోయింది. అమ్మగారు అయితే కారు అయితే వదిలేసాయా, వేరే పని చూసుకో, ఆ కారుని మర్చిపో అన్నారు. మరి ఫస్ట్ సారి నాకు కారు అయ్యగారు ప్రార్థన చేసి 2 కార్లు చూపిస్తే ఫస్ట్ సారి ఈ కారు బాగుంది, ఈ కారు తీసుకొచ్చేవా అని నాకు చెప్పారు. అందుముందు కారులో ఆటోలో మరి కొద్దిగా అడ్వాన్సులు ఇచ్చి వదిలేసాను. వదిలేసా కానీ నా చేతి దగ్గరికి రాలేదు కార్లు. చాలామంది మోసం చేశారు. అలాగే అదేవిధంగా నా లైసెన్స్ విషయంలో కూడా అసలుకి 10th క్లాస్ చదవలేదు, 5వ క్లాస్ చదివాను. లైసెన్స్ అయితే ఎవరేమన్నా అన్నారు. మన సన్నిధిలో వల్ల చాలామంది అన్నారు, నీ జీవితం అంతా టైర్లు కడుక్కోరా, టైర్లను మడగేర్లు కడుక్కుంటా ఉండు, నీకు లైసెన్స్ రాదు ఈ జనంలో అన్నారు. అది చాలా బాధ అనిపించింది నాకు. మరి అయ్యగారితో నేను చాలాసార్లు ప్రార్థన చేయించుకున్నా. అయ్యగారికి చెప్పకుండా చాలామందికి డబ్బులు ఇస్తే 2,000 మొత్తం ఒక 20,000 దాకా తినేసారు వాళ్ళు. లైసెన్స్ ఏదిరా అంటే లైసెన్స్ లేదు, ఏం లేదు, వచ్చిద్దిలే అన్నారు. తర్వాత మరి ఇలా నా పరిస్థితి, మరి నాకైతే డ్రైవింగ్ మొత్తం వచ్చాయి కదండి, నాకు లైసెన్స్ కావాలంటే ప్రార్థన చేశారు. లైసెన్స్ వచ్చిద్దిలే, ఈసారి ఒకడికి ఇచ్చాను, ఇస్తే లైసెన్స్ వీడికి యూస్ ఇవ్వ బాగానే ఉంది, నీకు లైసెన్స్ వచ్చింది వీటి చేత అన్నారు. అదేవిధంగా అయ్యగారికి ఇలా మంగళగిరిలో లైసెన్స్ వస్తుంది వెళ్ళమంటారని అంటే ప్రార్థన చేసి చెప్పారు. అదేవిధంగా నీకు లైసెన్స్ అక్కడ వస్తుంది వెళ్ళి అన్నారు. మరి నాకు ఈరోజు 10th క్లాస్ లేకపోయినా సరే బ్యాడ్జీ నెంబర్ వచ్చింది. మొన్నటిదాకైతే రూల్స్ పెట్టారు, 10th క్లాస్ ఉంటేనే బ్యాడ్జీ ఇస్తావు, నువ్వు ట్యాక్సీ ప్లేట్లు తోలడానికి, కార్లు తోలడానికి కూడా పనికిరావు అన్నారు. అదేవిధంగా వ్యాధిగస్తులే కానీ చాలామంది వచ్చాడు, 7 వారాలు రమ్మంటున్నారు అయ్యగారు. అదేవిధంగా 7 వారాలు రాపోయినా సరే 3వ వారానికి స్వస్థత పడుతున్నారు చాలామంది. అదేవిధంగా మరి మా అమ్మకి కూడా చాలామంది, అసలు మా అమ్మకి ఎప్పుడు హాస్పిటల్కి అనేది నాకైతే తెలియదు, కడుపులో గడ్డ అనేది నెలసరి అనేవాళ్ళు, మా నాయన అయితే నీకేం తెలుసురా అనేవాళ్ళు, హాస్పిటల్కి వెళ్తూ ఉండేవాళ్ళు. మరి ఈ సన్నిధికి వచ్చిన తర్వాత హాస్పిటల్ అనేది లేదు. మా నాయన అయితే అసలు ఇంత హాస్పిటల్కి కూడా వెళ్ళేది కదా, బాగా తాగుతూ ఉండేవాడు. అయ్యగారే చెప్తూ ఉండేవాళ్ళు. మరి రోడ్ల మీద పడిపోతూ ఉండేవాళ్ళు. రోడ్ల మీద పడిపోతూ ఉండగా తెల్లారగట్ట వెళ్తే మీ నాన్న అక్కడ పడేవాళ్ళు రా అని చెప్పగానే అయ్యగారికి అప్పటికప్పుడు ఫోన్ చేసి పలానా చోట మీ నాన్న ఉన్నాడు వెళ్ళండి, తాగి పడిపోయారని అయ్యగారు చెప్తూ ఉండేవాళ్ళు. మేమైతే వినలేదు. ఎంతసేపటికి మీ నాన్న మారాలంటే మీరు మారాలి, రక్షణ పొందాలి, ఈ సన్నిధిలో గొప్ప సాక్షులుగా నిలబెట్టండి, మీరు మీ నాన్న ఆటోమేటిక్గా మాట్లాడతారు, ఇక్కడ మీ సన్నిధికి వస్తారు మీ నాన్న అని చెప్పారు. అప్పుడు అయ్యగారి మాట వినలేదు మేము. ఎందుకు వినలేదని ఇప్పుడు బాధ అనిపిస్తుంది. ఎవరన్నా తాగిన వాళ్ళు ఎవరైనా కనిపిస్తుంటే ఎంత బాధ అనిపిస్తుంది. ఆ రోజున అయ్యగారి మాట వినలేక మేము ఇలా అయిపోయామని. ఇప్పుడు కూడా ఈ మధ్యకాలంలో మరి కొంతమంది సావాసం చేసి నేను మా చుట్టాలు అనుకొని వాళ్ళ కోసం తల్లిదండ్రులను కూడా వదిలేసాను. కేవలం దైవజులు కూడా నేను వాళ్ళ మీద తిరుగుబాటు చేసి వాళ్ళ కోసం నేను రాను, నాకు పని ఉంది, నేను ఫంక్షన్కి వెళ్ళాలి, ఆ ఫంక్షన్ ముఖ్యం నాకు అని అమ్మగారు అయ్యగారి మీద కూడా తిరుగుబాటు చేశా. కేవలం ఈరోజు నీకు చెప్తానే ఉన్నారు అయ్యగారు, అలాంటి వద్దు, నీ అంచెపడికి నీ తల్లిదండ్రులను చూసుకో, దేవుడు ప్రార్థన చేసుకో, నీకు అంతా వాళ్ళే చేస్తారు, వాళ్ళు ఎవరో కాదు నీకు అని చెప్పారు. అయినా సరే నేను అయ్యగారి మాట తీసేసి వాళ్ళ వెనకాల ఈ రోజున మరి నాకు తెలియకుండా అనేక నన్ను రోడ్డు మీదకి లాగారు. ఆ రోజున మరి ఇప్పుడు దాకా
మరి వాళ్ళతో పాటు నేను కూడా వాళ్ళతో పాటు మా చుట్టాలతో పాటు తిరిగి అమ్మగారు అయ్యగారిని దూరం బయటికి లాగడం, సన్నిధి గురించి అనేక మాటలు చెప్పడం, నేను ఆ అయ్యగారు అమ్మగారి గురించి అనేక మాటలు చెప్పడం అసలు లేనిపోయినాయి. వాళ్ళతో పాటు తిరిగాను. మరి కొన్నాళ్ళ నుంచి నాకు 4-5 నెలల నుంచి అయితే అందరితో సాహసం మానేసా. చుట్టాలు ఏ ఫంక్షన్ ఉన్నా సరే వెళ్ళట్లేదు. మరి ఇప్పుడు దగ్గరలో మరి అమ్మగారు అయ్యగారి దగ్గరలో ఉందామని అనుకున్నాను. ఇది దేవరగుంట విషయంలో కూడా ఇప్పుడు చూస్తున్నా నేను దేవరగుంట వెళ్తూనే ఉంటాను. ఈ మధ్యకాలంలో అయితే నేను రాను, నాకు పనులు ఉందని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని వెళ్ళిపోతాను వాడిని. మరి ఈ మధ్యకాలంలో రాయేష్ అన్నోళ్ళు వచ్చి నాకన్నా మరి మేము ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి ఇక్కడ తిరుగుతున్నావు కానీ వాళ్ళతో పాటు ఈ నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ళు రాయేష్ అన్నోళ్ళు అయితే మాకన్నా ఎంతో బాధపడేవాళ్ళు. అన్న వెళ్ళన్నా నువ్వు లేకపోతే అయ్యగారు బాధపడుతున్నారన్న, డ్రైవర్ ఎవరు రావట్లేదన్న, ఎంతో బాధపడుతున్నారన్న అనేవాళ్ళు. ఇదేంటబ్బా నిన్నగాక మొన్న వచ్చినవాడు నాకు చెప్తున్నాడు. అసలుకి ఫస్ట్ నుంచి ఎక్కడ ఉన్న వాళ్ళ గురించి నాకు తెలుసు కానీ నిన్నగాక మొన్న వచ్చినవాడి గురించి అసలు ఏంటి ఎలా చెప్తున్నాడని ఎంతో బాధ పెద్దగా చెప్తూ ఉండేవాడు. ఆజీవరం అవుతుందంటే అన్న నువ్వు వెళ్ళన్నా దేవరగుంట వెళ్ళన్నా, నువ్వే వెళ్ళాలని ఎవరు వద్దన్నా, నువ్వు ఎవరిని అడగమాకన్నాడు. నేను ఎవరు నన్ను అడిగినా సరే చాలామంది మన డ్రైవర్లు ఉన్నారు మన సన్నిధిలో, ఎవరు నన్ను అడిగినా సరే నాకు పని ఉంది నేను బయటికి వెళ్తున్నాను అనేవాళ్ళే. కానీ అయ్యగారికి చెప్పాలంటే నాకు భయం వేసేది. మరి అదేవిధంగా కొద్దిగా 2-3 నెలల నుంచి ఎప్పుడు దేవరగుంట నేనే వెళ్తున్నాను, అయ్యగారు చెప్పముందులో అయ్యగారింటి వెళ్దామంటే వెళ్దామని అంటున్నారు. ఆయనకన్నా నేను రెడీ అయ్యి ఉంటున్నాను. అదేవిధంగా మరి ఎంతో మరి సన్నిధిలో అమ్మగారు అయ్యగారు మధ్యలో తిరుగుతున్నాను. కొద్దిగా అనేక బాధలు నాకు చాలా వరకు తప్పినాయి. ఈ గొప్ప సాక్ష్యం దేవుని దీవించి